ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా క్రీస్తు కిన్నాలు మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవుడు కీర్తనల గ్రంథం ద్వారా ఒక సమాధానకరమైనటువంటి వాక్యాన్ని, ఆశీర్వాదకరమైన విషయాన్ని ప్రభు చెప్తున్నారు. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 14వ వచనం ద్వారా, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి స్తుతించేటటువంటి ప్రజలకి, దేవునికి నిత్యము స్తోత్ర గానాలు చేసేవారికి సమాధానం నలుదిక్కులా దేవుడిస్తాడండి. కనుక మనం దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించాలి. ఆయన చేసిన కార్యాలను స్తుతించాలి. మంచి గోధుమలు అంటే మనం అనేక రకాలైనటువంటి విషయాల్లో కలవరపడుతూ ఉంటాం. దేవుడు ఆశీర్వదించి మన తృప్తిపరిచే ఆహారాన్ని, మన జీవితానికి మేలు కలిగించే వాటిని ప్రభు మనకు అనుగ్రహిస్తారు. కనుక మనం దేవుణ్ణి స్తుతించాలి. కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 16వ వచనంలో ఏమనుంటుందంటే, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదను, కొండ తేనెతో తృప్తిపరచేదను అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను స్తుతించేటటువంటి ప్రజలకు ఆయన సమాధానం ఇస్తాడు, మంచి బలమైనటువంటి ఆహారాన్ని ఇస్తాడు. ఈ లోకములోను పరలోకములోనూ కూడా దేవుడు మరి మనం పొందుకునేటటువంటి ఆ దీవెనకరమగు రాజ్యంలోనికి ఏది అవసరమో అది మనకు దేవుడిస్తాడు. తన భక్తులకు ఆయన బలమును అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ భూమి మీద యెహోవా యందు భయభక్తులు కలిగిన వారంటే దేవుడికి చాలా ఇష్టం. సృష్టికర్త అయిన దేవుడు మన దేవుడు, మన ప్రభువు. కనుక ఆయన మహిమను కీర్తించుదాం, ఆయన గొప్ప కార్యాలను ఎలుగెత్తి స్తుతించి కీర్తించుదాం. ప్రభు ఇచ్చు ఆశీర్వాదాలు పొందుకుందాం. మన జీవితాలలో గొప్ప నెమ్మదిని, సమాధానాన్ని మన ప్రభు మాత్రమే ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన మాత్రమే సమాధానకర్త. సమాధానకర్తయగు దేవుడు మనకి నిత్యము తోడుండువాడు, మనకు బలమునిచ్చేవాడు, గొప్ప గొప్ప ఆశీర్వాదాలతో మనల్ని బలపరచువాడు, మనలను తృప్తిపరిచేటటువంటి దేవుడు. కనుక జీవితంలో ఎవరైనా నెమ్మది లేకుండా ఉన్నారా? రండి, యేసే దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిని ప్రార్థించి స్తుతించి చూడండి. మీ జీవితాలలో గొప్ప నెమ్మది ప్రభు అనుగ్రహించును గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు దేవా. ఏగో తండ్రి, మాకు ఇచ్చిన ఈ వాక్య సందేశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మా భారతదేశానికి, దేశ ప్రజలకి కూడా మీరే సమాధానమును, సంతోషమును, నెమ్మదిని దయచేయండి. మీ రక్షణ దయచేయండి. వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి, ఎవరి జీవితాలలో నెమ్మది లేదో ఇదిగో ఈరోజు నువ్వు చెప్తున్నావు, నీ సరిహద్దులలో నెమ్మది సమాధానము కలుగును గాక అని. కనుక నా తండ్రి, ఒక్కొక్కరిని నాయన మీరు ఆశీర్వదించి దీవించండి. సమాధాన కర్తవైన యేసయ్యా, ప్రతి ఒక్కరికి సమాధానము దయచేయండి. అయ్యా తండ్రి నాయన, బలమైనటువంటి నీ ఆహారము, నీ వాక్యం అనే ఆహారమును భుజించి నీవిచ్చు దీవెనలు పొందుకునే కృప అందరికీ దయచేయండి. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మీరు అక్కడికి రాజ్యాన్ని సిద్ధపరచమని, మీ చిత్తం అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.